వెల్కమ్ టు BKV29 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సిటీ మీటర్ గురించి ఎలా ఉంటుందో దాని పనితీరు ఏంటనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం జనరల్గా సింగిల్ ఫేస్ మీటర్ 3 ఫేస్ మీటర్ కోసం విని ఉంటాం. కాకపోతే సిటీ మీటర్ ఏంటి కొత్తగా ఉందని అనుకుంటున్నారా? సిటీ మీటర్ అనేది ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్ లేదా ఎక్కువ మాల్స్ అలాంటి వాటికి సిటీ మీటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే 30 amps కన్నా అబోవ్ ఎక్కడైతే వాడతామో అలాంటి దగ్గర సిటీ మీటర్ అనేది వాడతాం అన్నమాట. సిటీ మీటర్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. చూసారా, ఇక్కడ మీకు ఒక బాక్స్ లా కనిపిస్తుంది కదా, ఇది ఏంటనుకున్నారు? సిటీ మీటర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు సిటీ మీటర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మామూలుగా మనం చూసేవి ఇళ్ళలో చూసేది సింగిల్ ఫేస్ మీటర్, 3 ఫేస్ మీటర్ చూసాం. కానీ సిటీ మీటర్లు అనేవి మీకు పెద్దగా కనిపించవు. ఇవి ఎక్కువగా ఇండస్ట్రీలకి లేదంటే పెద్ద పెద్ద మాల్స్కి గట్టా వేస్తుంటారు అన్నమాట సిటీ మీటరు. అసలు సిటీ మీటర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేస్తే చూసారా, సేమ్ 3 ఫేస్ వైర్, 4 వైర్ సిటీ ఆపరేటింగ్ స్టాటిక్ ఎనర్జీ మీటర్ అని చూసారా పైన. సేమ్ మన సింగిల్ ఫేస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇదే విధంగా ఉంటుంది అనమాట. కాకపోతే సింగిల్ ఫేస్ 3 ఫేస్లోకి వచ్చేసరికి మనకి 5 amps/30 amps అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మారుతుంది. ఇక్కడ ఎంత 120/5 amps అనమాట. ఓకేనా, అంటే అర్థమేంటి? 125 amps అంటే 5 amps కింద కౌంటింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎందుకు? లోడ్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం దాన్ని బట్టి మీటర్ మరి ఎక్కువ ఎక్స్పెండింగ్కి కాస్ట్ ఎక్కువ అయిపోద్ది కనుక పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అయితే మనం ఇక్కడ ఈ విధంగా రేషియోతో తీసుకుంటాం అన్నమాట. సిటీ మీటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు క్యాల్కులేషను ఎంత, 1 యూనిట్ కాలాలంటే 250 సార్లు బ్లింకింగ్ అయితే చాలు 1 యూనిట్ కింద మెజర్మెంట్ అవుద్ది. ఇంటర్నల్ సిటీ రేషియో ఎంత ఉంది? 25. ఇంటర్నల్ పీటీ రేషియో 1. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి స్క్రోలింగ్ బటన్స్ అనమాట. మనకి మీటర్ రీడింగు, పవర్ ఫ్యాక్టర్, ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత రీడింగ్ కాలింది అనేది చెక్ చేసుకోవాలంటే మనకి కిందకి మీదకి నొక్కడం ద్వారా అవి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా, ఈ కిందది MB రీసెట్ అనమాట. ఓకేనా, చూసారా అలాగే కింద డిస్ప్లే ఈ విధంగా రీడింగ్ అనేది చూసారా, సీరియల్ నంబరు, KVA, ఇలా 3 పేజీలు సపరేట్గా వస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా స్క్రోలింగ్ చేసినప్పుడు ఈ విధంగా మారుతుంటుంది అన్నమాట. కింద టెర్మినల్ చూద్దాము ఏ విధంగా ఉన్నాయనేది. చూసారా, ఇక్కడ డ్రాయింగ్ చూసారు కదా, ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇక్కడ మీటర్ పైన మీటర్ క్యాప్ అనమాట. ఇది టెర్మినల్ క్యాప్కి అటు ఇటు సీల్ చేశారు. ఓకేనా, ఇక్కడ టెర్మినల్స్కి పైన ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కనెక్షన్స్ అనేవి ఇచ్చారు. చూసారా, అంటే ఇక్కడ సిటీల కార్ట్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి ఇంకా ఇక్కడ కనెక్టర్ పాయింట్స్ ఉంది చూసారా, ఈ కనెక్టర్ పాయింట్స్కి కనెక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా, ఈ విధంగా సిటీ మీటర్ అనేది చూడండి ఏ విధంగా ఉందనేది. కనెక్షన్స్ ఈ విధంగా చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ సిటీ మీటర్ ఈ కనెక్టర్ పాయింట్ నుంచి సిటీలకు ఏ విధంగా కనెక్ట్ చేస్తారని కూడా చూద్దాం. చూసారా, ఈ పక్కన ఇంకొక బాక్స్ ఉంది సపరేట్గా. ఈ క్యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా సిటీలు అనేవి ఉంటాయి అన్నమాట.
మనకి 3 పేస్లకి 3 సీటీలు అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆర్వైబి అనే 3 ఫేస్లు అన్నమాట. చూసారా, ఇదేమో ఆర్ పేసు, ఇదేమో వై పేసు, ఇదేమో బ్లూ పేస్ అనమాట. అనే 3 సీటీలు అనమాట. ఓకేనా, ఈ 3 సీటీలకి న్యూట్రల్ అనేది కామన్. ఓకేనా, ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. సీటీలు ఇక్కడ హోల్స్లో కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ బట్టి మనకి పవర్ సప్లైకి కనెక్షన్స్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన కేబుల్స్ అవి ఈ హోల్స్ బట్టి ఈ విధంగా చూసారా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా పెట్టి ఇంకా పక్కన కనిపిస్తుంది కదా, ఈ హోల్స్లో బట్టి లాగి అప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం సప్లై అనేది మీటర్కి అనేది సీటీల ద్వారా మాత్రమే సప్లై అనేది ఇస్తాం. ఓకేనా, చూసారు ఏ విధంగా ఉన్నాయనేవి. ప్రతి సీటీ కూడా సపరేట్గా వైరింగ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం సీటీ రేషియో అది ఎంత ఉందనేది. ఇంకో సీరియల్ నెంబరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సరిగ్గా కనిపించట్లేదు. చూసారు కదా ఇప్పటివరకు సీటీ మీటర్ గురించి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కిందనే బెల్ గంట సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా వస్తుంది. ఇలాంటి వీడియోలు మరికొంతమంది చూడాలనుకుంటే మీరు ఇక్కడ షేర్ ద్వారా మరికొంతమందికి పంపచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి BKV29 యూట్యూబ్ ఛానల్.